టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో మేము లాంగ్ 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 వెయిటెడ్ ట్రిప్ అనమాట ఇది. సో మేమైతే యూరోప్ వెళ్తున్నాం. సో యూరోప్లో ఏ కంట్రీస్ వెళ్తున్నాం, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాం, అండ్ ఎన్ని డేస్ వెళ్తున్నాము, అండ్ ప్యాకింగ్ ఎలా జరుగుతుంది, అవన్నీ నేను ఇక్కడ ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ యూరోప్కి ఎన్ని డేస్ ముందు మనం వీసా అప్లై చేసుకోవాలి, వీసా ప్రొసీజర్ ఏంటి, వీసాకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని కూడా నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను మీతో. సో మేమైతే యూరోప్కి ఒక ట్రావెల్ ఏజెంట్ నుంచి బుక్ చేసుకున్నాం అనమాట. సో వాళ్ళే మనకి వీసా ప్రాసెస్కి కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. అంటే బుకింగ్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని డేస్ ముందు ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ అని చెప్పేసి. సో మేమైతే యూరోప్లో షెంజన్ వీసా ఉంటుంది కదా ఫ్రాన్స్ నుంచి, సో ఆ వీసా అప్లై చేసామన్నమాట. సో అక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం 1 month బిఫోర్ అయినా మనం వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మేమైతే ఒక 15-20 days బిఫోర్ అలా అప్లై చేసాము. మాకు వీసా రావడానికి ఒక 1-2 weeks అలా టైం పట్టిందనమాట. సో వీసా అప్లికేషన్కి రిక్వైర్మెంట్స్ ఏంటంటే నేను ఒక స్క్రీన్ షాట్ పెడతాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీసా అప్లికేషన్ అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, అండ్ దెన్ అప్లికేషన్ ఫామ్, మన పాస్పోర్ట్, అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ మ్యారేజ్ సర్టిఫికేట్, మీ అడ్రస్ ఏమైనా చేంజ్ ఉంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కొంచెం హెల్ప్ చేస్తుంది. అండ్ దెన్ మన కార్పొరేట్లో మనం జాబ్ చేస్తే కనుక మన కంపెనీ నుంచి ఎన్ఓసి కూడా అవసరం ఉంటుందన్నమాట. అండ్ దెన్ మనం 3 years ఐటీఆర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్. అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ బిజినెస్, దెన్ మీరు నార్మల్గా బిజినెస్లో ఉంటే కనుక జిఎస్టీ రిటర్న్స్ అలా ఫైల్ చేస్తారు కదా, సో జిఎస్టీ రిటర్న్స్. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ మీకు ఎవరు అమౌంట్ స్పాన్సర్ చేస్తున్నారు వీసాకి, మీ ట్రిప్కి ఎవరు అమౌంట్ స్పాన్సర్ చేస్తున్నారు, అవన్నీ డీటెయిల్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతాను. సో అది మేబీ యూస్ఫుల్ ఇఫ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే. సో మేమైతే హైదరాబాద్ నుంచి వీసా అప్లై చేసామన్నమాట. సో హైదరాబాద్ పంజాగుట్టలో విఎఫ్ఎస్ గ్లోబల్ అప్లికేషన్ సెంటర్ అని చెప్పేసి ఉందన్నమాట వాళ్ళ ఆఫీస్. సో అక్కడ మనము అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు ఒక 15 minutes బిఫోర్ ఉంటే సరిపోతుంది అపాయింట్మెంట్ టైం ముందు. సో మన పాస్పోర్ట్స్ ప్రింట్అవుట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి వీళ్ళు బెంగళూరు పంపిస్తారనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడే మన బయోమెట్రిక్స్ అవన్నీ ఇక్కడే తీసేసుకుంటారు. అండ్ ఒకవేళ మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మనకి 1 weekలో అలా వీసా అయితే అప్రూవ్ అయిపోతుంది. అండ్ దెన్ మనకి డైరెక్ట్గా పాస్పోర్ట్ మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట. మనం ఏదైతే అడ్రస్ స్పెసిఫై చేస్తామో ఆ అడ్రస్కి అయితే వచ్చేస్తుంది అనమాట డాక్యుమెంట్స్ అనేసి, పాస్పోర్ట్స్. సో మనం పాస్పోర్ట్ ఓపెన్ చేసేంత వరకు మనకి ఐడియా ఉండదు మనకి వీసా అప్రూవ్ అయిందా లేదంటే మన యూరోప్ వీసా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి. సో అదైతే కొంచెం సస్పెన్స్లోనే ఉంటుంది. సో ఇంకా మా వీసా అయితే అప్రూవ్ అయింది అని తెలిసిన తర్వాత ఇంకా మేమైతే ఫర్దర్ ప్రొసీజర్ అంటే ఇంకా ఏ కంట్రీస్ ఎన్ని డేస్ అనేసి అన్నీ ప్లాన్ చేసేసుకున్నాము. సో ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ఇది 2 days బిఫోర్ మా ట్రిప్ అనమాట. అండ్ మేము వచ్చేసి వెళ్ళింది November 1st week, November 5th, November 6th ఆ టైంలో అనమాట. సో ఆ టైంలో యూరోప్లో వెదర్ అయితే కొంచెం కోల్డ్గానే ఉంది. లైక్ 10 degrees 8 degrees అలా ఉన్నాయన్నమాట కొన్ని ప్లేసెస్లో అయితే. సో కొంచెం వెదర్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి మన వింటర్ జాకెట్స్ అండ్ మన క్లోతింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. నేనైతే వింటర్ జాకెట్స్ అండ్ అలానే కొంచెం స్వెట్ షర్ట్స్ అలా ఉంటాయి కదా, సో అలా అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ముందు రోజైతే ఇంకా కొంచెం స్నాక్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. మన ఇండియన్ స్నాక్స్ ఉంటాయి కదా, మురుకులు, చకోడీలు, అలాంటివి మనకి కొంచెం బెటర్ కదా తినడానికైతే, కొంచెం టైంపాస్ కోసమేనా అని చెప్పేసి. సో అలా ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ దెన్ లగేజ్ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఫిల్ చేసేసుకున్నాము. అండ్ దెన్ నేనైతే ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డూస్ చేస్తానన్నమాట. సో సో ఇలా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా ఫ్లైట్ వచ్చేసి నైట్ 9-9:30 అలా ఉండే. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి సో అట్లీస్ట్ ఒక 2-3 hours బిఫోర్ అయినా ఉండాలి కదా. సో మేమైతే ఆల్మోస్ట్ అరౌండ్ 4-4:30 అలా స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 1.5 hour అలా పట్టింది మాకు.
ఆన్ ది వేలో అయితే ఇంకా సన్‌సెట్ టైం కదా! వ్యూ అయితే చాలా బాగుండే. ఇంకా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ వచ్చేసాం ఇక్కడ. సో, ఇంకా మన బ్యాగేజ్ అంతా కార్‌లో నుంచే తీసేసుకొని లోపలికి వెళ్తున్నామనమాట చెక్ ఇన్ అవ్వడానికి. సో, మేమైతే బుక్ చేసుకుంది ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అనమాట. అసలు ఎంత బాగుందంటే నేనైతే ముందు ముందు మీకు చూపిస్తుంటాను. ఎలా ఉంది ఫ్లైట్ అండ్ వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో, ఇంకా కొంచెం ముందే ఉండాలి కదా! ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి. సో, ముందే వెళ్ళేసి ఇంకా ఇక్కడైతే చెక్ ఇన్ చేస్తున్నాము. సో, చెక్ ఇన్‌కి ఒక 35 మినిట్స్ అలా పట్టిందనమాట. సో, ఇంకా చెక్ ఇన్ చేసేసిన తర్వాత మాకు చాలా టైం సో, అలా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ఉంటుంది కదా! అక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామనమాట. సో, మన హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ఇండియాలోనే ది లార్జెస్ట్ డ్యూటీ ఫ్రీ అనమాట. సో, చాలా బాగుంటాయి కలెక్షన్స్ అన్నీ. సో, అక్కడ కూడా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి ఏం తీసుకోలేదు. ఎందుకంటే మేము ట్రిప్‌కి ఆన్ ది వేలో ఉన్నాం కదా! సో, ఏదైనా తీసుకోవాలి అంటే ఇంకా మనం రిటర్న్ టు హోమ్ అన్నప్పుడే తీసుకుంటే బెటర్ అనిపించింది. సో, అక్కడ డ్యూటీ ఫ్రీలో ఎక్స్‌ప్లోర్ చేసేసి ఇంకా మా గేట్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. ఇంకా మాకైతే ఆల్మోస్ట్ 1.5 టైం ఉందనమాట. సో, బట్ తప్పదు ఇంకా రిలాక్స్ అయిపోవాలి. టైం అయితే కొంచెం అలా కూర్చొని ఇంకా సో, యెస్, ఫైనలీ బోర్డింగ్ అయితే అయిపోయిందనమాట. అసలు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ అయితే ఎంత బాగుందో అసలు. ఎంత క్లాస్‌గా, ఎంత రిచ్ లుక్ అనిపించిందయితే నాకైతే. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ వాళ్ళు మంచిగా చాలా కంఫర్టబుల్‌గా ఒక పిల్లో ఇచ్చారు. మనకి జస్ట్ ఒక కొంచెం చిన్న దుప్పట్లాగా ఇచ్చారు. అండ్ దెన్ అక్కడే మనకి ముందు స్క్రీన్ ఉంటుంది. నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ముందు ఎక్కాను. కానీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ముందు అవ్వలేదు. సో, మనకి ముందు ఒక స్క్రీన్ ఇచ్చారు. అండ్ దెన్ దానికే హెడ్‌ఫోన్స్ కూడా ఇచ్చారనమాట. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ స్క్రీన్‌లో తెలుసా ఆల్మోస్ట్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, దాంట్లో మన ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఉండడము నాకైతే భలే అనిపించింది. ఇండియన్ లాంగ్వేజ్ పక్కన పెడితే ఇంకా తెలుగులో కూడా ఉందనమాట. సో, దానికైతే నేను సూపర్ హ్యాపీ ఉండే. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వడం అయిపోయిందనమాట. సో, ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే నేనైతే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాననమాట. అండ్ దెన్ ఇక్కడ అదే మన మ్యాప్‌లో అదే ఫ్లైట్ పాత్ ఎలా ఉంటుంది. సో, ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఏ ఏ ప్లేసెస్ కవర్ అవుతున్నాయి అని కూడా వాళ్ళు క్లియర్‌గా కనిపిస్తుందనమాట ఆ స్క్రీన్‌లో. నాకైతే ఇది చాలా నచ్చింది. అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, అలా ఇంకా మూవీ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ అలానైతే ఇంకా ఫ్లైట్ అయితే నేను చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో
తెలుసా? దీంట్లో అయితే ఆల్మోస్ట్ మనకి హిందీ సాంగ్స్ ఉన్నాయి అండ్ తెలుగు మూవీస్ ఉన్నాయి, హిందీ మూవీస్ ఉన్నాయి అండ్ చాలానే గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఊనో ఉండే, సుడోకు ఉండే అండ్ దెన్ 2048 అని చెప్పి ఇంకొక గేమ్ ఉంటుంది కదా! సో, ఆ గేమ్స్ ఉండే. సో, నేనైతే చాలాసేపు ఊనో ఆడుకున్నాను. గేమ్స్ సుడోకు ఆడాను అండ్ దెన్ ఇంకా వేరే వేరే పజిల్స్ ఉండాయన్నమాట. ఆ పజిల్స్ కొంచెం ప్లే చేసుకున్నాము. అండ్ దెన్ ఇంకా మూవీ చూస్తూ అసలు టైమే తెలవలే అనమాట. చాలా బాగుండే. అండ్ దెన్ మా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు అబుదాబి ఉండే అనమాట. సో, మేము వెళ్ళేది యూరోప్ కాబట్టి, యూరోప్‌లో ఫ్రాన్స్ కాబట్టి సో, వయా అబుదాబి ఉండే మా ఫ్లైట్. సో, ఇక్కడ నుంచి మనకి అబుదాబికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అలా టైం పట్టింది. దెన్ అబుదాబి టు ఫ్రాన్స్ ఇంకొక ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి వచ్చిందనమాట. మధ్యలో మాకు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అలా లేఓవర్ ఉండే. కానీ ఈ ఫ్లైట్‌లో అయితే అసలు టైం అయితే తెలవలేదు. సో, చాలా రిలాక్స్డ్. అండ్ ఇంకా నైట్ అయితే ఫుడ్ సర్వ్ చేశారనమాట. సో, ఈరోజు ఫ్లైట్‌లో వెజ్ వాళ్ళకి ఇది సర్వ్ చేశారనమాట. సో, చిన్నగా కొంచెం శనగలు ఇచ్చారు అండ్ దెన్ ఒక స్వీట్ ఇచ్చారు అండ్ దెన్ ఇది మస్కా బన్ లాగా అలా ఉందనమాట. అండ్ దెన్ వెజ్ బిర్యానీ సర్వ్ చేశారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో, ఫుడ్ అయితే టేస్టీగా ఉండే. సో, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇంకా నేనైతే మూవీ చూస్తున్నాను అనమాట ఇలా. సో, హైదరాబాద్ టు అబుదాబి అయితే మా ట్రావెల్ ఇలా జరిగిందనమాట. సో, స్మూత్‌గా వెళ్ళిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ అబుదాబి టు ప్యారిస్ ఎలా జరిగింది, ఎన్ని అవర్స్ పట్టింది అండ్ దెన్ ప్యారిస్‌లో ఫస్ట్ డే ఎలా ఉంది, ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాము, ఎక్కడెక్కడ ఎక్స్‌ప్లోర్ చేసాము అని చెప్పేసి నేను షేర్ చేసుకుంటాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.